వ్యవసాయంలోకి అడవి వస్తుంది కాబట్టి ఆగ్రో ఫారెస్ట్రీలో ఏమేమి ఉంటాయంటే అడవి మొక్కలు ఉంటాయి, వ్యవసాయ మొక్కలు కూడా ఉంటాయి. దీనివల్ల అడవి వాతావరణాన్ని వ్యవసాయ భూమిలోకి తీసుకురావాలి. On the 19th of June 2025, an impactful awareness and capacity building session was conducted at Raitu Bharosa Kendra, Abadodi village in Guti Mandal, Anantapuramu district. This session, part of the Agroforestry Carbon Program, was jointly supported by SETRI's Environmental Trust and Infosys Foundation, and facilitated by HANDS, Human and Natural Resources Development Society, Guti. The program focused on promoting climate-resilient, tree-based farming models that empower small and marginal farmers, while opening new opportunities through carbon credit income. 89 enthusiastic farmers from Abadodi and surrounding villages participated. Through engaging technical sessions, they learned about suitable agroforestry models, ideal tree species, and the ecological and financial benefits of integrating trees with traditional crops. మీ ఊర్లో 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయి అక్కడ ఉద్యోగానికి ఇక్కడ సేద్యానికి పనికి రాకుండా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవి సబ్సిడీ కింద ఇస్తామని చెప్తున్నాం. మీ ఊరికి కూడా ఒకటి అయింది, ఏదో పరిస్థితిలో వీళ్ళు మరి ఎవరు ముందుకు రాదా, అది ఇప్పుడు మళ్ళీ వేరే ఊరికి ఇచ్చినాం. మీ ఊరికే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాం. అవి యంత్రాలు కూడా ఇస్తాము, పిల్లలకి ట్రైనింగ్లు ఇచ్చి ఆ పిల్లలతో యంత్రాలు, ఎందుకంటే సేద్యం నిలబడాలి అంటే ఎద్దు ప్లేస్లో యంత్రం రావాలి. ఎద్దుతో పనిచేసే మనిషి లేడు కాబట్టి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేసే టెక్నికల్ యూత్ రావాలి. A key highlight of the session was the introduction to the 20-year carbon credit model, ensuring long-term income while retaining land ownership. Farmers were encouraged to take part in the program with transparent agreements and local language support. The session also addressed farmer concerns such as market access, organic inputs, and tool support, with HANDS assuring ongoing field guidance and technical assistance. ఎండ వజ్రం మీరు పెంచితే దానిని ఎండ వజ్రాలు తీసుకుపోయి గట్లకి అయిపోలే, అక్కడ మారైపోలే అంటే ఎట్లా? నిజంగా అది అంత గొప్పది. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇంకొక విషయం, సరే 10-12 ఏళ్ళకి, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక వ్యవసాయ ఫ్యామిలీ అంటే అప్పుడప్పుడు దెబ్బలు తిని ఎనికి కూడా వస్తుంది. దెబ్బలు తిని ఎనికి కూడా వచ్చింటుంది, అప్పులు అయ్యి ఇంకేముంది వాళ్ళ దగ్గర అయిపోయాయంటే నీ చేనులో ఈ చెట్లు ఒక 50-100 ఉంటే నేను ఎప్పుడైనా కానీ ఓడిస్తాడు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు నుంచి ఎన్నాళ్ళు వస్తాయి కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇవి రాయలసీమకి ఎండ వజ్రాలు ఉన్నట్లు రైతుల చేతిలో. ఎతకలాడే పనిలే, నీ చేతి చుట్టూ ఉంటాయి ఎండ వజ్రాలాగా మనం చూడాలి. ఎందుకంటే నీకు ఎండ ఉంటుంది కాబట్టి పెరుగుతాయి. నీకు చలి అనుకో, శీతల ముందు గడ్డ కట్టుకునే రావు. This orientation marked a vital step in building sustainable, climate-smart livelihoods in drought-prone Anantapuramu. With the active participation of farmers and support from partners, the path to greener fields and stronger futures has begun. ఫారెస్ట్ గురించి చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీని గురించి మనం కొంచెం అవగాహన తెచ్చుకొని మన మొక్కల్ని ఎలా నాటుకోవాలి, ఎలా పాత పద్ధతిలో కాకుండా వీళ్ళు ఇప్పుడు చెప్పిన పద్ధతిలో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నాను. వీళ్ళు చాలా మేడం కానీ సార్ కానీ చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా దాన్ని మొక్కల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి మనకు కొంచెం అవగాహన ఇచ్చారు. మనం మామూలు పిచ్చి మొక్కలు అనుకున్నారు అందరూ ఇచ్చిండేవి, ఏది మహాగని, ఎర్రచందమాన్ని, కానీ అవన్నీ దానికి సార్ చెప్పినది ఎర్ర వజ్రాలు, ఎండు వజ్రాలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానిలో కొద్దిగా కేర్ తీసుకొని వదిలేకుండా బాగా పెంచుకుంటే రాబో మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి బాగా అందించిన వాళ్ళం అవుతాము. దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పటికి రాకపోయినా నెక్స్ట్ తరాలకు బాగా ఫలితాలు అనిపిస్తాయి. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి కొంచెం బాగా కేర్ తీసుకోవాలని బాగుంటుంది. కిడ్నీ మందు స్ప్రే మెయిన్ గ్లైసిన్ వాడకూడదు. దాంట్లో ఉప్పు వేస్తారు కొంతమంది, మరీ దారుణం అది ఉప్పు వేస్తే. మనం పొలం నాశిస్తున్నాం.
మెయిన్ అది బ్యాక్టీరియా ఖచ్చితంగా అది. ఇందాక మేడం గారు చెప్పారు అది సాయిల్ టెస్ట్ అని, ఇది ఆకు ఏ విధంగా ఉంటే ఏ రోగం అనేది దాని గురించి కొంచెం బాగా తెలుసుకున్నాము. మీరు కూడా ఆలోచన చేయండి కొంచెం. సార్ చెప్పాడు చెట్టు ఎట్లా ఏ విధంగా నాటుకోవాలని. ఆ బార్డర్ మొక్కలు ఇచ్చినవి కొండపోయి నట్టు మీద అయిపోకుండా కొంచెం చేనులో నాటుకొని పక్కన వాళ్ళు నీడ అది ఏమన్నా అంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా, ఒకవేళ అప్పుడు ఇట్లా పెరిగిన తర్వాత దానికి ఒక విలువ ఉంది అని అప్పుడు కాల్సి ఉంటే వాళ్ళు కూడా ఉరుకునే అవుతారు, లేదా వాళ్ళు తీసుకొని నాటుకుంటారు. అది ఒక ఉపయోగం ఉంది. సార్ చెప్పింది కూడా మంచిది, ఆమె చెప్పింది ఆలోచన చేయండి. ఎండ వజ్రాలవి, ఎండ వజ్రాలని సార్ చెప్పాడు. కానీ మన చేనులో ఒక ధనం మనం పెట్టుకున్నట్లే, ఒక ధనాన్ని మనం చేనులో నాటుకుని పెంచుకుంటున్నాం. అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళకు మనకే వస్తుంది, వాళ్ళకేం ₹1 ఇయ్యం, అదంతా మనకు వచ్చేదే. అందరికీ నమస్కారం. రైతుల శ్రేయస్ కోరి ఎన్సీఓ నారాయణ స్వామి గారు, మీనాక్షి మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు వాళ్ళ విలువైన సమాచారం అందించి మనకు తోడ్పాటు అందించడానికి అందరికీ కృతజ్ఞతలు. ఇంతతో సెలవు.